అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం. అమర్నాథ్ గారు అయితే ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్ పరిస్థితి ఏంటి? సోనం వాంగ్చుక్ 17-18 రోజుల నుంచి కూడా అతను హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. యాహ్! ఢిల్లీ హైకోర్టు కూడా మీరు ఇంటర్వ్యూని కావాలి కదా, కాకపోతే అతన్ని అవసరమైతే ఫోర్స్ ఫీడింగ్ అన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి, యెస్. అది ఆపండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కరెక్ట్. సోనం వాంగ్చుక్ మద్దతుగా చాలామంది మాట్లాడారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది, మమతా బెనర్జీ చాలామంది. ఆమ్, చాలా మంది కాదు, కొద్దిమంది. మీరు చెప్పిన అంత అదే 5,000 ఈ 5,000 దాటదు. మొత్తం ఓకే. 10 దాటదు కాదు. ప్రజల నుంచి లేదు సపోర్ట్, కానీ ఈ తరహా వ్యక్తుల నుంచి సపోర్ట్ ఉంది. ఏంటి ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్ విషయంలో సెంటర్ ఏమనుకుంటుందా? అసలు ఆపాలనుకుంటుందా, లేకపోతే చూద్దాం అనుకుంటుందా, స్ట్రాటజిక్ సైలెన్సా ఏంటి, ఎలా చూస్తుంది? అంటే ఆల్రెడీ నిన్న చాలా కేటగారికల్ గా హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఉమ్, మెడికల్ అతన్ని మెడికల్ ఆల్రెడీ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఉమ్, ఏదైతే డాక్టర్ సలహా మేరకు ఫోర్స్ ఫీడింగ్ అవసరమా లేదా, అతని బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే దాని మీద చేస్తామని చెప్పారు. సో ఆయన ఉమ్, హంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేసుడా ఆయన చేయకపోవడం అనేది ఆయన పర్సనల్ చాయిస్ కాదు, ఇప్పుడు ఉమ్, ఉమ్, భారత ప్రభుత్వం యొక్క చాయిస్ ఇప్పుడు. ఉమ్, ఎందుకంటే ఉమ్, కోర్టు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇచ్చేసింది. ఏమని ఉమ్, ఇచ్చేసింది? అతని యొక్క హెల్త్ ఇష్యూ కొంచెం చూడండి, అతని హెల్త్ డిటెరియేట్ అయితే వెంటనే మీరు ఇంటర్వ్యూన్ కండి అని చెప్పింది. సో అవును, కోర్టు ఒకసారి డైరెక్షన్ ఇచ్చేసింది కాబట్టి వెంటనే నౌ ఇట్ ఈస్ నాట్ హిస్ చాయిస్, హంగర్ కరెక్ట్. స్ట్రైక్ కంటిన్యూ చేస్తాడా ఏందని. సో అది అంటే క్లియర్ మీ అయిపోయింది. ఉద్దేశం సార్, ఇప్పుడు మీ ఉద్దేశం, ఆయన ఏదో ఇంత చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఈ ఏది కొత్త పార్టీ బొద్దింకల పార్టీతో కలిసి కొలాబరేట్ అయి చేస్తున్నాడు అది కదా. పార్టీ అని మనం అనొద్దు, ఎందుకంటే ఆ అది పార్టీ రిజిస్టర్డ్ కాదు పార్టీ సరే, కాదు, వాట్ రికగ్నైజ్డ్ పార్టీ సెటైరికల్ కాదు. ఆన్లైన్ మూమెంట్ అనుకోండి, యా యా సెటైరికల్ యా. పొలిటికల్ మూమెంట్ అనుకోండి. ఎస్ ఎస్. ఓకే. ఆయన నిజంగానే ఆయన ఇంటెన్షన్ ఏంటి అసలు? నిజంగా విద్యార్థుల కోసం ఈ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడా, ఏదైనా హిడెన్ ఎజెండా ఉందని మీ అనుకుంటున్నారా? మీ పర్సనల్ ఒపీనియన్ అనండి, లేకపోతే మీ యాజ్ అ బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్గా కానీ, ఏంటి సోనం వాంగ్చుక్ ఎజెండా ఏంటి అసలు? నిజంగా విద్యార్థుల మీద ప్రేమతోనే చేస్తున్నాడా ఈ హంగర్ ఇప్పుడు స్ట్రైక్? సోనం వాంగ్చుక్ అనేటివాడు ఫస్ట్ ఎక్కడి నుంచి ఇమర్జ్ అయినాడు? లే లదాఖ్ లో ఆయన ఒక మూమెంట్ లదాఖ్. తీసుకొచ్చి లే లదాఖ్ ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా, ప్రత్యేక అటానమస్, ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలి అనే ఒక మూమెంట్ ను తీసుకున్నాడు అతను. ఉమ్, దాంతో అతను ఆ మూమెంట్ తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నాడు ఆ మూమెంట్? ఎందుకంటే దేశంలో ఒక రకమైన, ఇందాక నేను చెప్పినట్టు, ఒక విచ్ఛిన్న శక్తిగా ఉద్భవించాలి. ఉద్భవిస్తే ఆటోమేటిక్ గా అంతర్జాతీయ కుట్రలో తను కూడా ఒక భాగం కావాలి, తను కూడా డబ్బులు తీసుకోవాలి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఉమ్, లైక్, ఇలా ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంది, మెర్సనరీస్ అంటాం. అంటే డబ్బులు తీసుకొని, వెనకటి కాలంలో డబ్బులు తీసుకొని యుద్ధాలు చేసేటవాడు. ఉమ్, వీడు డబ్బులు ఇస్తే వానితో యుద్ధం చేస్తాడు, ఈ దేశం డబ్బులు ఇస్తే ఈ దేశంతో. సో ఉమ్. సోనం వాంగ్చుక్ అట్లాంటి మెర్సనరీనా. సో ఎవరికి అటువంటి వ్యక్తి ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? చైనా కోసమా? చైనా కోసం క్లియర్. అది ఉమ్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దాని గురించి ఇంతకు ముందు అనేక సార్లు. లే లదాఖ్ అవును. ఉద్యమం జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాం. అటువంటి సోనం వాంగ్చుక్ ఇప్పుడు సడన్ గా ఈ ఏదైతే సిజేపీ అనే ఒక మూమెంట్, స్టూడెంట్ మూమెంట్ లాగా ఎమర్జ్ అయిందో, ఇప్పుడు ఆ మూమెంట్ లో మీరు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పుడు నీట్ లీక్ కావడంతో స్టార్ట్ అయిన ఉద్యమం అది. ఉమ్, కానీ ఇప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నీట్ రాసిన వాళ్ళు కాదు, వాళ్ళ చుట్టాలు నీట్ రాసిన వాళ్ళు కాదు. ఉమ్, అంటే నీట్ రాసిన స్టూడెంట్స్ అన్నా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులైనా బాధపడాలి, అంతే కదా. ఉమ్. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? సోనం వాంగ్చుక్ నీటుకు సంబంధం లేదు. ఆ సిజేపీ ఫౌండర్ ఎవరైతే ఆ, అతను ఉన్నాడో అభిజిత్ అతని అభిజిత్ అభిజిత్ దిప్కే. అభిజిత్ కును దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఉమ్, ఎవరికి సంబంధం ఉన్నట్టు? నీట్ ఎగ్జామ్ గురించి స్టార్ట్ అయిన ఒక ఒక ఆన్లైన్ మూమెంట్ ఉమ్, ఫైనల్ గా ఏ స్థాయికి దిగజారిందంటే, దేశాన్ని విడగొట్టే స్థాయికి దిగజారి. ఇక్కడ ఏం వాళ్ళు చేస్తున్నారు? నా డ్రెస్ నేను ఏదైనా వేసుకోవచ్చు. ఆ ఆ పర్టికులర్ డయాస్ నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నేను అవును. ఉమెన్ కాదు, మెన్ కాదు, నా ఇష్టము. ఇట్లాంటి మాటలన్నీ అంటే ఎల్జిబిటి ఉద్యమాలు, లేకుంటే యాంటీ ఇండియా ఉద్యమాలు, యాంటీ సొసైటీ ఉద్యమాలు, నక్సలిజము, ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి భావజాలం మాట్లాడుతున్నారు అక్కడ. అసలు ఒక్కళ్ళు కూడా నీటి గురించి మాట్లాడతలేరు. మీరు కావాలంటే ఆయన హంగర్ స్ట్రైక్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ డయాస్ మీద ఏ కార్యక్రమాలు జరిగినాయో మనం కరెక్ట్ గా అసెస్ చేస్తే, అసలు ఏ ఒక్కళ్ళు కూడా నీట్ ఎగ్జామ్ గురించో, అక్కడ జరిగిన సమస్య గురించో, లేకుంటే లీక్ అయిన పద్ధతి గురించో, దానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఉమ్, కంటిన్యూస్ గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎల్జిబిటి రైట్స్ గురించి మాట్లాడుతున్నారు.
అల్లా గురించి మాట్లాడుతున్నారు, నేను జై ఉమ్, శ్రీరామ్ అనా అని మాట్లాడుతున్నారు, అవును. తర్వాత ఈ నరేంద్ర మోడీ గారిని తిడుతున్నారు, లేకుంటే భారత ప్రభుత్వాన్ని తిడుతున్నారు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటున్నారు, జమ్మూ కాశ్మీర్ కు సపరేట్ ప్రతిపత్తి కావాలంటున్నారు. ఉమ్, అసలు ఈ మొత్తం లిస్టులో నీట్ ఎగ్జామ్ లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఉమ్. అది లీక్ అసలు కావడం విషయం వల్ల పక్కకు పోతుంది, అసలు విషయం. వాళ్ళ ఉమ్, గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు. సో అవును. సోనం వాంగ్చుక్, ఇప్పుడు మీరు అన్న ఫండమెంటల్ ప్రశ్న ఏంది, సోనం వాంగ్చుక్ చేసే ఉద్యమము ఆర్టిఫిషియల్ అని తేలిపోయింది. ఉమ్, దానిలో ఏమాత్రం కొంచెం ఈస్టుమంత కూడా అతను మాట్లాడే మాటల్లో నిజాయితీ లేదు, అతను అడిగే వాదనలో నిజాయితీ లేదు, అతను అడిగే డిమాండ్లో కూడా నిజాయితీ లేదు. అతను ఎవరి గురించి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాడో అసలు వాళ్ళు సబ్జెక్ట్ లో లేనే లేరు, వీళ్ళు ఉమ్, మాట్లాడే విషయం అంతా వేరు. ఉమ్, రైట్. సో సోనం వాంగ్చుక్ గురించి ఇంతకన్నా ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన అక్కరలేదు. రెండోది, సోనం ఉమ్, వాంగ్చుక్ లాంటి అనేక మంది ఎవరైతే సిజేపీ లాంటి పార్టీలు ఇలాంటివి వస్తాయి కదా, అలాంటివి ఎప్పుడు క్లిక్ అవుతాయి అంటే రాజు గారు, ఇప్పుడు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ వచ్చింది మూమెంట్, అన్నా హజారే గారు అప్పుడు రామ్లీలా మైదాన్ కేంద్రంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఆ ఉద్యమం జరిగినప్పుడు చాలా మంది కామన్ పీపుల్ రోడ్ల పైన ఎందుకు వచ్చారండి? ఎందుకంటే నిజంగా ప్రజలు ఉమ్, భావించారు, ఏమని భావించారు, అప్పుడు కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, తర్వాత అంతరిక్ష స్కామ్ కావచ్చు, ఎన్ని స్కాములు జరిగినాయి అంటే A to Z ప్రతి అక్షరానికి 2-3 స్కాములు. సో ప్రతి స్కామ్ లో వేల కోట్ల రూపాయలు. తర్వాత బ్యాంకింగ్ స్కామ్, ఇట్లా అనేక స్కాములు బయటపడడంతో అవన్నీ చూడలేక, తట్టుకోలేక కామన్ ప్రజలు అంటే సామాన్య ప్రజలు ఎవరైతే కాలేజీలకు పోయి, స్కూళ్ళకు పోయి, ఆఫీసులకు పోయే కామన్ జనతా అందరు కలిసి లేదు లేదు ఈ ఘోరమైన ప్రభుత్వాన్ని, ఈ UPA 2 గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలి అనే ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. కరప్షన్ తట్టుకోలేక జన్ లోక్పాల్ బిల్ మీ జ్ఞాపకం ఉంటే అప్పుడు వాళ్ళ అవును. అది డిమాండ్ అది ఏంది, పొలిటికల్లీ జన్ మోటివేటెడ్ కాదు, లోక్పాల్. ఎస్. సో జన్ జెన్యున్ గా. లోక్పాల్ అనేది రావాలి, జన్ లోక్పాల్ వస్తేనే భారతదేశంలో కరప్షన్ తగ్గిపోతుంది అనే ఒక పవిత్రమైన సంకల్పంతో అప్పుడు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ సంకల్పం ఏంది చెప్పండి? ఇప్పుడు సోనం వాంగ్చుక్ సపోజ్ మీకు చాయిస్ ఇచ్చారనుకోండి, ఆయన ఏ విధంగా నీటిని నిర్వహిస్తారో చెప్పండి. ఇప్పుడు అప్పుడు అన్నా హజారే గారు చాలా క్లియర్ పాయింట్స్, ఒక 6 పాయింట్లు తీసుకొని జన్ లోక్పాల్లో ఎవరు ఉండాలి, జన్ లోక్పాల్ బిల్లు ఏ విధంగా ఉండాలి, ఆ జన్ లోక్పాల్ బిల్లు వచ్చిన తర్వాత ఎవరెవరిని ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా కరప్షన్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయబోతున్నది అనేది చాలా కేటగారికల్ గా ఒక పాలసీ రూపంలో తీసుకువచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో వారు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఒక ర్యాలీ నిర్వహించారు, ఒక క్యాంపెయిన్ జరిగింది. అవును. దాన్ని UPA గవర్నమెంట్ ఇనీషియల్ గా నిర్లక్ష్యం చేసింది కాబట్టి అది ఒక ఉద్యమంగా మారిపోయింది. అవును. ఉమ్, ఇప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చి దీనికోసం మేము చాలా ప్రకడ్బందీగా రక్షణ కల్పిస్తాము, పేపర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యారియర్స్ లో తీసుకెళ్లి ఎక్కడ లీక్ అయ్యే అవకాశం లేకుండా చూస్తామని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత స్టూడెంట్స్ కు నమ్మకం కలిగింది. Yeah. ఎప్పుడైతే స్టూడెంట్స్ కు నమ్మకం కలిగిందో, ఎప్పుడైతే నిజమైన స్టూడెంట్స్ కు ఒక విశ్వాసం ఏర్పడ్డదో, అరే మోడీ గారే వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా మనం దీని గురించి మాట్లాడొద్దు, మనం విశ్వాసంతో వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవాలి, ప్రిపేర్ కావాలి, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది అని వాళ్ళందరూ వెళ్ళి అగైన్ దే స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. కానీ ఎవరైతే యాంటీ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయో, ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఇంకోడు వీళ్ళు దే రిమైండ్ ఇన్ ద రామ్లీలా మైదాన్ ఇన్ జంతర్ మంతర్. సో దట్ ఈస్ అ ఫేక్, కంప్లీట్లీ ఫేక్ నరేటివ్ అండ్ narrative. 100% ఫేక్ క్యాంపెయిన్ అది. ఎందుకంటే మీరు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఏమడగాలి, ప్రధానమంత్రి గారు ఆన్సర్ చేయాలి, ఆయన ఆల్రెడీ ఆన్సర్ చేసేసిండు. చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించాలి, ఆల్రెడీ ఆయన. ఇక అంతకన్నా పకడ్బందీ ఏముంటది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెహికల్స్ లో మేము పంపిస్తాము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను దీనికి రక్షణగా పంపిస్తాము అన్న తర్వాత అంతకన్నా పకడ్బందీ ఏముంటది? రానున్న రోజులలో ఆన్లైన్ లో టెస్ట్ పెట్టాలి, ఆల్రెడీ ప్రకటించేసిండు ఆ రాబోయే రోజులలో ఆన్లైన్ లో టెస్ట్ ఉంటుందని. తర్వాత దానికి ఒక స్పెషల్ సెపరేట్ అటానమస్ బాడీ ఉండాలి, ఆల్రెడీ NTA అనేది అటానమస్ బాడీయే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంకా అసలు నువ్వు అడగాల్సిన అసలు వీళ్ళ దగ్గర డిమాండ్ ఏముంది? సోనం వాంగ్చుక్ దేని గురించి డిమాండ్ ఉంది చెప్పండి? సింగిల్ పాయింట్ ఎజెండా కేవలం ఏంటంటే కేంద్రం మీద ఏదో బురద జల్లే ప్రయత్నము, అదొకటే ఎజెండా. ఆ ఎజెండా అంతే. ఆ ఎజెండా తోటి ఇప్పుడు బట్టగాల్చి మీదేశుడు తప్పితే ఇప్పుడు మీరు అడిగే ఏ ప్రశ్ననైనా, ఇప్పుడు జనరల్ గా స్టూడెంట్స్ యొక్క డిమాండ్ ఏముంటుంది సార్? ఇలాంటిది ఒకటి జరిగింది, సరే అన్ఫార్చునేట్లీ జరిగింది, జరగద్దు, 100% జరగద్దు, ఎవరు కూడా కోరుకోరు. నమ్మా
నా పిల్లలున్నా, మీ పిల్లలున్నా, ఎవరి పిల్లలున్నా ఇబ్బంది పడతాం. జరగొద్దు, జరిగింది. ఏం కోరుకుంటాం మనం నెక్స్ట్? ఇట్లాంటిది రిపీట్ కావద్దు. ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఈ పకడ్బందీగా వ్యూహాలు చేయండి, జాగ్రత్తలు తీసుకోండి అని మనం గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తాం. ఆల్రెడీ గవర్నమెంట్ అందరికన్నా ముందు వచ్చి ఇవన్నీ మేము చేయబోతున్నాము అని చెప్పిన తర్వాత మీరు దేనికి డిమాండ్ చేస్తారు? సో సోనం వాంగ్చుక్ హ్యాస్ నో రీజన్ టు కంటిన్యూ హిజ్ హంగర్ స్ట్రైక్ అదర్ దెన్ యాంటీ ఇండియా నరేటివ్, యాంటీ ఇండియా, యాంటీ భారత్ నరేటివ్, యాంటీ భారత్ క్యాంపెయిన్ తప్పితే ఆయనకు ఒక్క కారణం కూడా లేదు. సో మొత్తానికి ఆయన మీరు చెప్పేది ఏదో ఒక చైనా ఎజెండాతో పనిచేస్తున్నట్టుగానే కనబడుతోంది అనేది ఆరోపణ తప్పితే అందులో ఇది ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమము, మ్యానిపులేటెడ్ ఉద్యమం లాగానే కనబడుతుంది. మరి చూడాలి, మీరు 20వ తారీఖున వాళ్ళు పర్మిషన్ అడిగారు కాబట్టి మరి ఈ లోపు ఇతన్ని ఏమన్నా ఇక్కడి నుంచి మూవ్ చేస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి విషయాలు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నమస్తే. మరి పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడానికి ఇండి కూటమి పార్టీలు చాలా కుట్రలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. దీంట్లో భాగంగానే రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. రాబోయే పార్లమెంటు సమావేశాలు దద్దరిల్లేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.